ఏది నాన్న అదే 13 లక్షలు 14 లక్షలు అని ఉంటే దాని బదులు బెంజే కొనుక్కోవచ్చు కదా బొక్కలో ఎందుకు XUV 700 అంట 13 లక్షలు అంట 10 కూడా రాదు మైలేజ్ ఎందుకు XUV 700 ఓకే అయితే అదేలేండి మేము కార్ తీసుకోవాలనుకుంటున్నాము కార్ మార్చాలనుకుంటున్నాం దానికి కొంచెం మైలేజ్ వచ్చి CNG కొంచెం అలా చూద్దాం అనుకుంటున్నాం చూస్తున్నాం మరి ఎట్లా జరిగిద్దో ఏంటో వాళ్ళు చెప్పే పనులు తీసుకునే దానికన్నా మనం అనుకునేది తీసుకోవచ్చు లక్కీకి కూడా ఇష్టం ఉంటుంది ప్రశాంతంగా మా లక్కీ ఏమో బెంజ్ తీసుకుందాం అంటుంది లేదా BMW అంటుంది ఇంకా నువ్వేమనుకుంటున్నావు అయితే నీళ్ళు పెట్టమంటారా పైపు వేయమంటారా లోపలికి తను వచ్చాక స్వామి రావాలి కదా ఇప్పుడు చెండిపురి గారు మీరు ఇంకా ఎన్ని రోజులు టైం ఉందండి దేనికమ్మా మీ ప్రయాణానికి వచ్చే నెలమ్మా మాసం ఎన్నో తారీఖు అండి 17 సెప్టెంబర్ 17 మాకు దర్శనం సెప్టెంబర్ 15 దాకా ఉంది మాకు ఇంకా నెల పైన ఉంది అవును కదండి 17 ఉంది 10 ఇప్పుడు నెల ఉందమ్మా కరెక్ట్గా నెల ఉంది నెల ఉందిలే అమ్మా ముందుగా చెప్తున్నాడు అంతే ఆయన మీకు వచ్చే నెల ఇలా వెళ్తున్నాము మా ఊరు వెళ్తే మళ్ళీ కొన్ని చీరలు తెచ్చుకోవాలండి నేను కూడా ఆయన తెస్తారు కదా మీరు వెళ్తారైతే ఏం చేద్దామని అది మా పెద్ద అనగా ఇప్పుడు ఎలాగా విశ్వగా వెళ్తున్నారు కదా ఆయన తెస్తాడులే ఏమంటారు అదే అనుకుంటున్నాను దూరం రైళ్ళు ఎక్కాలి లోపల మనం ఎక్కగలనా నడవగలనా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను తెగ నాకు ఆలోచన అవట్లేదు మరి కార్లో తీసుకెళ్ళిపోవాలి ఇంకా కార్లో స్ట్రైట్గా వెళ్ళిపోయి కార్లో వచ్చేసేలాగా చూసుకోవాలి ఇంకప్పుడు చీరలు అయితే ఆయన తెస్తారులేమ్మా విశ్వగారు తెస్తారులేండి అంతే కదా అడుగుదాం రానివ్వండి ఇప్పుడు మళ్ళా చీరల కోసం అమ్మ ఎక్కి మళ్ళీ శ్రమపడి ఎందుకు నేను అనేది అదే కదా అసలు అందులో ఆ కాళ్ళు అట్లా పెట్టుకొని ఎక్కాలన్నది అవునవును కష్టం రియోలో రియోలో పడుకో ఉన్నావు తిన్నావా ఖర్జూరం వాడు ఇప్పుడు దాకా ఆడి పిచ్చుకల్ని పట్టుకుంటున్నాడు వాడు పిచ్చుకలు దొరకడంలా వాడు ఫీల్ అయిపోయాడు పిచ్చుకలు దొరకట్లేదు అవునా రియో చూద్దాం పదా పిచ్చుకలు దొరకట్లేదు వీడికి పిచ్చుకలు చూడు ఎట్ట పడుకుంటాడు చూడు మళ్ళీ మిలిటరీ డాగ్ అయిపోయాడు వీడు ఇప్పుడు మిలిటరీ డాగ్ అయిపోయావు రియో చూడు కొరకడం 3 రోజులకి మేము వెళ్తాం మేము వచ్చేస్తాం 3 రోజులకి మాకు దర్శనం 3 రోజులే కదా చూసుకొని మేము వచ్చేస్తాం ఇంటికి ఇక్కడికి వచ్చేస్తాము ఆయన అటు నుంచి అటు వెళ్తాడు తిరుపతి నుంచి వైజాగ్ వెళ్ళిపోతాడు 10 రోజులు అక్కడ నవరాత్రులు అవ్వాలి కదా విజయదశమి అయ్యాక వస్తాడు అంతే ఓకేనా అర్థమైందా అడగండి ఫోన్ చేయండి చెప్తాను ఇప్పుడు దేవతార్చన ఏం చేస్తారు అడగండి 10 అయిపోయిందమ్మా దేవతార్చన అయిపోయి ఉంటుందేమో కదా అంటే పాపం ఆలస్యంగా లేస్తానండి ఓకే మరి దాన్ని చూసుకోవాలి కదండి అద్దెలో అవన్నీ చూసుకోవాలి కదా గుళ్ళో వాళ్ళు కూడా కొన్ని చదవండి అని చెప్పారటండి పాపం అక్కడికి వెళ్ళి వస్తారండి ఓకే రియోలో హెల్దీగా ఖర్జూరం తింటున్నావు రియో నువ్వు స్టాండ్ అంటే చాలు వాడికి ఇష్టమైంది పెట్టామంటే అట్లా చెప్తే చేస్తాడు గార్బేజ్ కావాలి కదా రైస్ వేసుకుంటేనే కదా బాగుంటది అయితే మరి బిర్యానీ చేసేస్తానన్నా నేను వచ్చాడంటే మనకి అవన్నీ వస్తాయి చూడాలి అవును ఇవాళ మా ఇంట్లో బిర్యానీ వర్షం పడుతుంది అబ్బా ఈ సంవత్సరం మాకు హైదరాబాద్లో మంచి వర్షాలు పడుతున్నాయి అబ్బా అద్భుతంగా హాయిగా వర్ష రియో వాన పడుతుందా రియో మనకి వాన పడుతుందా
నీ పిచ్చుకలు ఎగిరిపోయా రియోలో, నీ పిచ్చుకలు ఎగిరిపోయా? అయ్యయ్యో, అందరు ఇళ్ళలో పని చేస్తారో చేయరో తెలియదు కానీ నా బిడ్డ మాత్రం నాకు బాగా పనిచేసి పెడుతుందండి. చూడండి, చింకుడు అంట్లు కడిగేసింది పాపం. బిర్యానీ అని చెప్పాను కదా, అది బిర్యానీ రెడీ. వీడియో తీస్తున్నాను చూడ. మెస్సీ మొత్తం క్లీన్ చేయాలి. దమ్ బిర్యానీ, వెజ్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ గ్రేవీ అనమాట ఇవాళ మా ఇంట్లో. ఇంకో చికెన్ గ్రేవీ అవుతుంది. చికెన్ వేయాలి. మ్యారినేషన్ అయితే చేసి పెట్టినా అనమాట. ఇంకా ఈ చికెన్ అయితే దాంట్లో వేయాలి గ్రేవీ ఉడికాక. అమ్మయ్య, ఇదిగా మొత్తానికి ఒక కలిపి వచ్చింది. ఇవాళ మళ్ళీ నాకు సర్జరీ ఉందండి. ఆ సర్జరీ కూడా కొంచెం పెద్ద సర్జరీ కాదు, చిన్నదే, టెన్షన్ పడకండి. సర్జరీనే. ఏది అది చూపించు నీ చేతి. స్లింప్ ఇదేం లేదు, ఇక్కడ కట్ చేస్తారు, దాన్ని తీస్తారు, మళ్ళీ కుట్లేసేస్తారు. ప్రాసెస్ తెలియదు, అదేది చెప్తుంది. అది జరగద్దు, మాకు తెలియదు. అదే అవుతుంది మమ్మీ. యా ఓకే. హౌ పొగల్ కమింగ్. వావ్, ఏయ్ సూపర్. అమ్మ ఇంకోటి ఏదో చేస్తుంది. ఓహో, చిప్పి దాంట్లో వేస్తున్నావా? ఓహో ఓకే. ఆర్గనైజ్గా చేసుకుంటున్నాను. మళ్ళీ ఏంటంటే ప్లీజ్ మా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. మంచిగా చేస్తాను. నేను ఇక్కడ నుంచి రోజు పెడతా వీడియోస్, అస్సలకి తగ్గేదిలే. అంతే, అల్లు అర్జున్ లాగా తగ్గేదిలే అంతే. యాక్టర్ని పట్టుకొని ఫోటోగ్రాఫర్ని చేసేసింది నన్ను. కొంచెం మమ్మీ హెల్ప్ చేయాలన్నారు. నేను యాక్టర్, ఫోటోగ్రాఫర్, కుక్కర్ కాదు, కుకింగ్ షెఫ్. నేను షెఫ్. ఐఎమ్ షెఫ్. షెఫ్ అనాలా లేదా కుక్కర్ అలా? కుక్కర్ అనకూడదు. కుకింగ్. కుక్కర్ అంటే ఏంది? కుక్కర్. మై గాడ్, ఇవాళ నవ్వుతున్నా కదా, రేపు పేషెంట్ గా ఉంటాను నేను మీ దగ్గర. అది కూడా వ్లాగ్ తీసి పెడతా నేను. పెట్టు. రజనీకాంత్ అయ్యో, ఏమైందమ్మా నీ చేతికి? ఏదో ఒకటి కదా. నేను చూసావా, నువ్వు దీన్ని ఎత్తి దీని మీద వేసుకున్నా, ఇది ఫస్ట్ ఇలా అయిపోయింది. ఇప్పుడు ఆ కర్రీ అయితే దీనిపైన కర్రీ కూడా పడింది. ఇంకెందుకు దీన్ని ఎత్తి ఆ చేతిలో పెట్టి కుక్ చేస్తే. హ్యామ్స్టర్. హామ్స్టర్ అంటదండి పిల్ల. హామ్స్టర్ లో ఉన్నాను నిజంగా. మీరు ఎవరైనా సరే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. గైస్, నా ఫ్యాన్స్ ఉంటే మమ్మీని హ్యామ్స్టర్ అనండి గైస్. మమ్మీ ఈజ్ ఏ హ్యామ్స్టర్. నో, ఐ యామ్ నాట్ ఏ హ్యామ్స్టర్. యు ఆర్ హ్యామ్స్టర్ అని సేవ్ చేసుకుంటున్నాను. సీరియల్ యాక్టింగ్ చేయకు, నీకు దండం పెడతా ప్లీజ్. వెయిట్, ఐ విల్ షో యూ వన్ థింగ్. హియర్ వి గో గైస్, మమ్మీ హ్యామ్స్టర్. నేను అట్లనే హ్యామ్స్టర్ అని చంపేస్తుంది. కమెంట్ సీరియల్ యాక్టింగ్ చేస్తాను. సీరియల్లోకి వెళ్ళిపోతాం అనుకుంటా. వద్దు, అంత పని చేయకు, దండం పెడు, కాళ్ళు మొక్కుతా నేను నీకు ప్లీజ్. కాళ్ళు మొక్కలేదు, దీవిస్తా. ఓ మై గాడ్, సుఖీ బావా. ఇప్పుడు నేను ఎందుకు వీడియో చేస్తున్నాను నాకు కూడా తెలీదు. సో గోంగూర చేస్తున్నా. గోంగూర పచ్చడి. మా నెల్లూరు సైడ్ ఏంటంటే పచ్చడియా? పుల్లగూర, గ్రేవీ లెక్క గోంగూర చేస్తారు అనమాట. బిర్యానీలో గోంగూర ఉంటుంది. క్రేజీ అసలు. డామ్ అంతే. డామ్ నువ్వు తినవుగా, డామ్ అంటున్నావు కానీ బాగుంటది. ఐ నో ద టేస్ట్ రైట్. సో యా, దాన్ని ఆప్ మమ్మీ, ఆ స్టవ్ ఆప్ మమ్మీ. నాకు అందుకని ఏముంది, చట్నీ చేయాలి పెద్దాంకి. ఓ, మా నాన్నమ్మ వచ్చిందనమాట, సో ఆమెకి చేయాలి. మా అమ్మ పరిగెత్తేది కూడా హ్యామ్స్టర్ లెక్కనే పరిగిస్తుంది. You are a hamster. మా అమ్మ ఏ అవతారంలో ఉందో, నేనే అవతారంలో ఉన్నాను. ఇట్లా ఇందాక చూపించడం నువ్వు. ఓ మై గాడ్, హౌ మచ్ చెత్త
ఇది ఒక చేయడానికి ఇంత మెస్ వచ్చింది ఇక్కడ. ఇది ఒక చేయడానికి కాదులే. ఓకే, ఇన్ని డిషెస్ చేయనీకి ఇదొకటి అదొకటి 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 ఇదంతా. ఇప్పుడు ఇది అయిపోగానే హాస్పిటల్ వెళ్ళాలి. దాని తర్వాత ఫుల్ ఉరుకుడు. నాకే చెప్పు నువ్వు అన్నీ. మొత్తానికి క్లీనింగ్ అంతా అయిపోయింది. ఫైనల్ టచ్ రైతా చేస్తున్నా. చూసారా, బిర్యానీ రెడీ, గోంగూర రెడీ, ఇడ్లీ విత్ చికెన్ కూడా రెడీ. అన్నీ రెడీ అయిపోయి నాకు టైం అయిపోతుంది బాబాయ్. ఇంకా వెళ్ళేసి మేము సర్జరీకి కొనుక్కోవాలి. ఏం చేస్తున్నావు? అదిగో రైతాకి ప్రిపేరింగ్. రైతా ఆనియన్ పెరుగా రైతా అంటే నేను దీంట్లో వేసుకునేసి ఫస్ట్ ఇలా చేసి దీన్ని కానీ ఇలా మిక్స్ చేసేసి ఒకరోజు సాల్ట్ వేసుకోవాలా. ఓకే, ఉప్పు వేసేసుకునేసేసి ఆనియన్స్ కోసుకుంది రైతా కోసమా? ఇలా పిసికేయాలి ఉప్పుతో. ఓకే, అప్పుడు భలే ఉంటుంది. ఇలా పిసికేస్తే చాలా టేస్టీ వస్తుంది అసలు. ఇలా మళ్ళీ పిసికేసుకోవాలి. రైతాలో బాగా మిక్స్ అయిపోవాలా? నేను కూడా పెద్ద గిన్నె పెట్టుకోకుండా చిన్న గిన్నె పెట్టినా క్యూట్ ఉంటుంది. అదే ఉండి అంతేలే. మిక్స్ అయిపోయిందా బాగా? అదిగో ఫుల్ రైతా, గట్టి పెరుగుతో రైతా. మా వాళ్ళకి గట్టి పెరుగుతో ఇష్టం అండి. మనకి రెస్టారెంట్లో పోతే ఇంత మంచిగా రాదు. ఇలా గట్టిగా ఉంటే బిర్యానీలో రైతా ఉంటుంది. అద్దరహో. రెడీ టు సర్వ్. రెడీ టు సర్వ్. ఇంట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ నాకు బద్ధకం ఉంది. నేను రెడీ టు సర్వ్ చెప్పానా? రైతా కూడా వేసుకున్నానా? మళ్ళీ వేడిగా పెట్టుకుందాంలే. చాలా మొత్తానికి లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వర్షం ఇది ఈ వీడియో అయితే ఈరోజుకి ఇంతే గాయస్. నేను రేపు వీడియోలో మీకు నా సర్జరీ గురించి డీటెయిల్స్ అన్నీ పెడతాను అనమాట. ఈరోజుకి ఇంతే ఈ వీడియో. మా ఇంట్లో జాంకాయలు బాగా అత్తికో జాంకాయలు. ఏదో చిన్నపాటి గార్డెన్ కూడా వేసాను నేను. ఆ గార్డెన్లో మొలిచిన మొక్కలు ఇవి. కాకపోతే అన్నీ ఒకటికొకటి గుద్దేసుకుంటున్నాయి అనమాట. అన్నీ గుద్దేసుకుంటున్నాయి. ఈ చెట్టు కూడా ఫుల్ పూలు పూస్తాయి. ఎల్లో చెట్టు మంచిగా ఉంటుంది గార్డెన్. మల్లె చెట్టు, కస్తూరి చెట్టు, పారిజాతం చెట్టు, నూరు వరహాల చెట్టు, అన్ని చెట్లు ఉన్నాయన్నమాట. నందివర్ధనాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే మేము ఐడియా లేకుండా మెస్సీగా వేసేసామన్నమాట. మొత్తానికి మొన్న అయితే క్లీనింగ్ చేయించాము. అయినా కూడా ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు కదా, ఒకటికొకటి గుద్దేసుకుంటున్నాయి. వచ్చాడు రియోగాడు బయటికి. తిన్నానా రియోములు? తిన్నావా? ఆమె తిన్నావా? చెప్పురా. మొత్తానికి వర్షం అయితే బాగా పడుతుంది. మా రియోగాడు దాంతో పొల్లాడుతుంటాడు. మొత్తానికి ఈ వీడియోకి ఇంతే గైస్. నేను రేపటి వీడియోలో నా సర్జరీ గురించి డీటెయిల్స్ పోస్ట్ చేస్తా. చూడండి అలా వచ్చింది. దీనివల్ల హెయిర్ ఫాల్ కూడా అవుతుంది నాకు. నేనా అదిగో వీడియో చేస్తున్నా ఏం చెప్దామని. ఇప్పుడు పోతున్నావు కదా సర్జరీకి? అదే చెప్తున్నా, రేపు పోస్ట్ చేస్తాను నేను ఈ వీడియో గురించి అనేసి. ఈ వీడియోకి అయితే ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది తెలుసా? తగిలితే నొప్పి, వంట చేసేటప్పుడు నొప్పి. ఫైనల్ గా ఈరోజు కట్ ఆఫ్. సరే అయితే బాయ్ బాయ్ గైస్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. కట్టుతో కలుసుకుందాం. బాయ్.